చేస్తురో ఆ అభివృద్ధి పనులను చూసి మీరు తప్పకుండా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మొన్న దుబ్బాక ఎలక్షన్లో అక్కడి ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో కార్పొరేట్ ఎలక్షన్లో కూడా అత్యధికంగా సీట్లు గెలిపించి భారతీయ జనతా పార్టీ సత్తా ఏంటో చూపించడం జరిగింది. ఇక్కడ యువకులు, రైతులు, కర్షకులు మరియు కాలకృత్యాలు కూడా ఎక్కడ బయట చేయకుండా ఈరోజు మహిళలకు గౌరవంగా బయట పోకుండా ఉండడానికి ప్రతి ఇంటికి బాత్రూమ్ మోదీ గారు కట్టించారు. ఓకే, మనం వీటిని ఉపయోగించుకుంటూ బయట ఎక్కడ కూడా చెడు చేయకుండా బాత్రూమ్ని ఇంట్లో వాడుకొని నీట్గా ఊరిని ఉంచితే మనకు రోగాలు రావు, పిల్లలు బాగుంటారు అని మనం ఆలోచించుకుంటూ ముందుకు పోవాలి. ఓకే, ఇంకొకటి, ఇప్పుడు మనం టీఆర్ఎస్ చేస్తున్న కొన్ని విషయాలు మీకు చెప్తాను. వాళ్ళు ఏ విధంగా మనం మభ్య పెడుతూ ముందుకు తీసుకుపోతున్నారు అనేది. ఒక హనుమాన్ సంగమ్మ, కట్ట రామమ్మ, కట్ట పోచమ్మ, సాయిలు, బండి సాయిలు, గోడ వెంకటరాములు, చాకలి కృష్ణమ్మ, లక్ష్మణ్, అన్నా బాబానా నువ్వు సాగినందుకు కానీ ఇంతవరకు రావట్లేదు. ఇప్పుడు వచ్చి కనుకోవాలి వారి విధానంతో భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నాం. ఈ యొక్క విజయవంతానికి కారణం ఈ వెళ్ళం, ఈ గ్రామంలో ఉన్న యువత. అంతారం బుద్ధయ్య, అంతారం యాదయ్య, మాజీ ఎంపీటీసీ బొల్ల బాగయ్య, క్షేమను రంగల మానేగౌడ్, చంద్ర భారతమ్మ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు భూ సర్వేలు చేస్తాం, ఇంటింటి సర్వేలు చేస్తాం, అందరు భూములకు న్యాయం చేస్తామని మాట్లాడారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని గ్రామాలలో భూ సర్వే చేస్తున్నాం, భూ రికార్డులు ప్రక్షాళన చేస్తున్నాం అని మాట్లాడిన ముఖ్యమంత్రి గారికి మరి ఈ వెల్దుర్తి మండలం లోపల చాలా వరకు అసైన్డ్ భూములన్నీ కూడా కబ్జాకు గురవుతూ ఉన్నాయి. మీ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులే ఈ అసైన్డ్ భూములను కాజేస్తూ ఉన్నారు. మరి మీ భూ సర్వేలల్లా, మీ భూ రికార్డులల్లా ఈ విషయం ఎందుకు బయటపడలేదు? అంటే మీ అధికారులు పనిచేస్తలేరా? మీ మంత్రులు ఈ భూ రికార్డులన్నీ మీ ఆధీనంలో ఉన్నాయా? ఈరోజు పేద ప్రజలకు ఒక పాస్బుక్ రావాలంటే 6 నెలల పాటు ఆఫీసుల పొంటి దింపుతున్నటువంటి మీ ఎంఆర్ఓలు మాత్రం మీ మంత్రులకు 30 ఎకరాలు, 50 ఎకరాలు, 60 ఎకరాలు ప్రభుత్వ స్థలాలను దారాదత్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు కంపెనీల పేర్ల మీద, యాచరీల పేర్ల మీద, ఫామ్ హౌస్ల పేర్ల మీద ఈ మండలం లోపల దాదాపు 300 ఎకరాలను ప్రభుత్వ స్థలాన్ని మంత్రులు ఆధీనం చేసుకొని వాటిలో వాళ్ళ వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారు, ఇసుకని ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ హంద్రీ నది పైన ఏ ఒక్క ఇసుక క్వారీ కూడా నడవకూడదని దీనిపైన స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నది, అవినీతిలో కూడుకపోయినది. ఈరోజు మంత్రుల ఆధీనంలో ఉన్న భూములన్నీ కూడా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మీరిస్తున్న దళితులకు భారతీయ జనతా పార్టీ ఆ స్థలాలను అప్పచెప్తుంది. ఈ 300 ఎకరాలు కూడా నిజంగా కూడా ఏ దళితులకు చెందాలో, బాధితులకు చెందాలో వాళ్ళకు అప్పచెప్పే వరకు కూడా ఉద్యమం చేస్తుంది.
కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు ముఖ్యంగా ఈ వెల్దుర్తి మండలంలో ఉన్న ఎంఆర్ఓని ఆర్డీఓని ఇద్దరిని కూడా వారు ప్రశ్నించి ఈ మండలంలో ఉన్న ప్రభుత్వ స్థలాలు ఎంత, ఈరోజు వాటి పరిస్థితి ఏందో కనుక్కొని ఈ మండలంలో సమావేశం నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మల్టీ సర్వీస్ సెంటర్ మొత్తం పాత జిల్లాల 15 సెంటర్లు వచ్చింది. పాత జిల్లాల ఎలిజిబుల్ ఓన్లీ 15 సెంటర్. పాత జిల్లాల 85 సొసైటీలు ఉంటే కోఆపరేటివ్ బ్యాంకు అలా 15 సంఘాలకు మాత్రమే ఎలిజిబిలిటీ వచ్చింది. అలా మనకు ఫస్ట్ ఎన్సిటీసీ వాళ్ళు వచ్చి మన ట్రిపుల్ సైట్ 11 లక్షలు రాస్తుంది. ఈ 11 లక్షలు కూడా ఏదైతే కమిషన్ ప్రొక్యూర్మెంట్ కమిషన్ వచ్చిందో ఆ కమిషను గత సంవత్సరం రాలేదు. సభ్యులతో చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము మనం ఇంచుమించు ఈ రేపు రాబోయే సంవత్సరం ఇంకొక 50 లక్షల ప్రాఫిట్ వచ్చింది. సంఘంలో ఉన్న పరిస్థితులలో రికవరీ పర్సెంటేజ్లో కూడా మనం 90% ఉన్నాం. రికవరీ పర్సెంటేజ్లో 90% ఉన్నాం. ఆడిట్లో కూడా మనకు ఇదివరకు సి సెక్షన్ సీదా క్లాస్ ఉండేది. సి క్లాస్లోకి వెళ్ళి డి క్లాస్లోకి వచ్చింది. అంటే గ్రేడ్ పెరిగింది. సంఘము మనది డి క్లాస్ ఉండేది, సి క్లాస్లోకి వచ్చింది. సి క్లాస్లోకి వెళ్ళి ఈ సంవత్సరం డి క్లాస్కి వచ్చింది. వచ్చే సంవత్సరం వరకు ఏ క్లాస్ వస్తుంది. ఏ క్లాస్ అంటే ఇక టాపర్ క్లాస్ అన్నమాట. టాపర్ క్లాసు వచ్చే సంవత్సరం వచ్చేస్తుంది తప్పకుండా. అయితే ఈసారి మాత్రం మనం డీలకు వచ్చేసినాం. తర్వాత ఈ అక్యుములేటెడ్ లాస్ అనుకుంది ఒకటి. అక్యుములేటెడ్ లాస్ అంటే ఈ సంఘం మొత్తం లాస్ ఎప్పుడైతే మనం సంఘం అర్థమైందో 3,60,00,000 రూపాయల లాస్ ఉండే దాన్ని తగ్గించుకుంటూ వస్తే ఇప్పుడు 11 లక్షలు ఉంది. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలో ఒక 50 లక్షలు, ఈ 11 బాగుంది, ఇంకొక 50 లక్షల లాభాలకు వచ్చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేసినామంటే సంఘం యొక్క అభివృద్ధి కొరకు మనం మీకు అందరూ తెలిసిన విషయమే, ఇక మనం చెప్పేది లేదు. మనం ఎదురుగా తీసుకున్నాం. దాంట్లో ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాం. తర్వాత షెడ్పల్లి ఒకటి గవర్నమెంట్ మనకు 5 ఎకరాలు అలాట్ చేసింది. దాన్ని డెవలప్ చేసినాం. ఇంచుమించు 30 లక్షలు ఖర్చు పెట్టాం. ఒక 10 లక్షల రూపాయలు మనం గవర్నమెంట్ పెట్టాం. ఒక 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసినా మీకు కొంచెం రావాలి. దాన్ని మనం గోడౌన్ దాంట్లో ఎంతైందంటే ఒక షెడ్పల్లి ఒక 1500 మీటర్ల గోదాం శాంక్షన్ అయింది. అది 96,695 అంట. తర్వాత ఒక నేబిడ్ శాంక్షన్ అయింది. ఇప్పుడు మా సాయిపడికి ఒక 500 మీటర్ల గోదాం శాంక్షన్ అయింది. మీకు కాపీ కావాలా? తర్వాత దామరంచెడు 200 మీటర్ల గోదాం అయింది. పండపూసం 200 మీటర్ల గోదాం. ఈ డబ్బు गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दिवानक्तं बलिविज्यन्तो पिशदशप्रेष्याः तेभ्यो बलिं पुष्टिकामो अरामिमयि पुष्टिपतिर्ददातु या फलिनीर्या फला पुष्पायाश्च पुष्पिने ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवन्तेन अभिषाः तस्मै देव अधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः सर पूर्तो अस्तु
मुहूर्तकाले सूर्यादिनवाग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्ते च ब्रह्मणस्पतिः अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु। Every collector should own it, because this is one program where it is visible in every village. So it's very important that you want to show progress, you want to show works happening, you need to focus here. So దీనికి సంబంధించి until unless collectors take review meetings periodically, every 4-5 days ఒకసారి ఖచ్చితంగా collectors at their level should take review meetings. Joint collectors should be even more focused, JCs, on NREGS. Because most of these works are connected. Anni kuda development oriented prati work kuda is in a way connected to NREGS. So it's very important that collectors focus there. Grounding of housing program. దీనికి సంబంధించి starting April, going forward into the year, this would be the biggest program for the state government. This will be the biggest program going on in the districts. 15.60 lakh houses. That is the number of houses that would go in for construction. So this is one very, very important aspect. Please bear in mind. To facilitate these houses to be constructed, the most important thing is, please make sure that the layout has bore and electrification done to it. Water should be available. Without making water available at the location, at the layout, you cannot start the construction. Please bear this in mind. This is very, very important aspect. And this has got to be done very transparently. Very, very transparently, because government is not asking you to reject anybody. Government is with the people. Government wants you to help people. Every person deserving should get it. Every person who wants to take us for a ride, undeserving people, they should not get it. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. Prosperity and knowledge. The flame of the lamp goes upward direction, which signifies one should obtain knowledge. For inaugurating the function by lighting of the lamp, I invite considered to be one of the most accomplished of all medical researchers of antiquity. Galen influences the development of various scientific disciplines, including anatomy, physiology, pathology, pharmacology, and neurology, as well as philosophy and logic. I request all the students to stand for the pharmacy
Gopal Garu from Party Garu, and Principal, President of this function, and Principal of University. Sound Kadar. Good morning. Indeed, it gives me an immense pleasure to take part in this activity because of the position now I will get rare opportunity to interact with the students and to see the faces of the students. So really, it's a great privilege for me to take part in this. And at the outset, I thank the organizers for making me a part of this program. And I also congratulate the whole college team for making this program in this way. And as you know, the students, all of your first program, as soon as the freshers enters into the campus, the main purpose of organizing this kind of activities is to create a facility for the students to know about the facilities that the university is providing within the campus. That means what are the facilities you are having here, like library, central library is there, and your college library will be there, and your laboratories, and computer center, or sports, so many other activities, women's cell, and so many other cells will be there. So, to make awareness among all the students, first of all, because you are the freshers and you don't know much about the campus. So, for that purpose only, generally, this kind of programs will be organized to make the students to understand the facilities of the campus. Here, one more thing is, important thing is, with your own interest you have chosen the field. After that, campus. What is the difference between the campus and a college? Now you are students of campus college, Krishna University campus college students. So in what way you are different from the other affiliated college? Always, now when you enter, all are at the same level, but that is left to you whether you make that difference of campus students or not while leaving. At the time you leave, by the time you leave this campus, you should have something special or something extra that the other colleges won't do because you are from the campus. So, Now I request Honorable Thank you, sir. I request the course is related to interdisciplinary. So a lot of chemistry is involving in pharmacy course, biotechnology subject also involving biosciences like a botany, zoology also included in form of a pharmacognosy, that is a plant and phytochemical subjects. So like that, all disciplines, the biology and chemistry and pharmacy. So no doubt this is a purely interdisciplinary subject. So that's why we are inviting all of you. So another thing is,
So I'm happy to announce the pharmacy college established this year, and a good number of students are admitted. Out of 60, the 50 students are admitted. I hope that the next year it may be 66, the 60 plus the 10% supernumerary admissions. In the same way, M-Pharmacy also admitted 17 this year, but the 12 students are turned out. But some of the students asked to our faculty members, so without classes and all these things, we are ready to join here. But immediately I say that it is not possible in Krishna University, so wherever it possible you go there. మనం చదువుకోవడానికి వచ్చాము, లేకుంటే ఏదో అటెండెన్స్ ఇస్తారు, మార్కులు వేస్తారు, ఒక వైట్ పేపర్ మీద సర్టిఫికేట్ కొట్టి ఇచ్చేస్తారు అనే ధోరణిలో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వై? దానికోసం ఇంత దూరం రానవసరం లేదు. తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు? ప్రతి ఒక్కరూ